దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మంగళవార్త మహోత్సవము కొనియాడుతున్న మనం ముందుగా మీ అందరికీ ఈ పండగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పండగ మనందరి పండగ. ఇది కేవలం మరియ తల్లిది మాత్రమే కాదు, ఇది కేవలం యేసు ప్రభుది మాత్రమే కాదు, ఇది సర్వ మానవాళి పండుగ దినం. దేవుని యందు ప్రియులారా, ఏ క్షణమైతే గాబ్రియలు సన్మంస్కుడు మరియ తల్లి దగ్గరికి వచ్చాడో, ఏ క్షణమైతే ఆ శుభవార్తను, ఆ మంగళ వార్తను తెలియచేస్తున్నాడు, ఏ క్షణమైతే మరియ తల్లి సంపూర్తిగా అది అర్థమైనా అర్థము కాకపోయినా, ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ ఆ ఒక్క క్షణం పలికారు. దేవుని యందు ప్రియులారా, ఆ క్షణమే లోకరక్షణ ప్రారంభమైంది. ఆ క్షణమే మన రక్షణ కార్యమునకు ప్రారంభం మొదలవుతుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ఈ యొక్క మంగళవార్తను పూర్తిగా అర్థం చేసుకుంటూ కొన్ని విషయాలను ధ్యానిస్తున్న ఈ సమయంలో ముందుగా ఒక చిన్న ఉపమానముతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఒక ఉపమానాన్ని మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక రోజున చాలామంది జీవితంలో అలసి సొలసి అనేక బరువులతో భారములతో నిండి ప్రయాణమవుతూ ఉన్నారట. ఒక పెద్ద ట్రైన్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా కంప్లీట్ సైలెన్స్. అందరూ దిగాలుగా, ముఖ్యంగా అందరూ ఎక్కువ సీనియర్ సిటిజన్స్, వృద్ధులే ఎక్కువగా ఉన్నారు కూడా. చెప్పాను కదా, జీవితంలో అలసిపోయిన వాళ్ళు చాలా సైలెంట్గా, ఎవరితో మాట్లాడకుండా, ముభావంగా, ఏదో నిరుత్సాహంతో, ఒక నవ్వు లేక, ఒక ఆనందం లేక, ఒక సంతోషం లేక ఏదో వెళ్ళిపోతూ ఉన్నారు. జీవితం అలా వెళ్ళిపోతున్నట్లు ట్రైన్ ప్రయాణం సాగుతూ ఉంది. ఇంతలో ఆ ట్రైన్ ఒక రైల్వే స్టేషన్లో ఒక స్టాప్లో ఆగింది. అక్కడ వీరు ఉన్న బోగిలోనికి ఒక యంగ్ మదర్, ఒక యవ్వనములో ఉన్నటువంటి ఒక తల్లి తన చిన్న బిడ్డను, తన పసికందును పట్టుకొని ఆ ట్రైన్లోకి ఎక్కింది. వాళ్ళ మధ్యన కూర్చుంది. ఇంకేముంది, కొంతసేపటికి ఆ యొక్క ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళందరి కళ్ళు, చూపులు, దృష్టి ఈ పిల్లవాని పైన, ఆ తల్లి పైన పడ్డాయి. ఒక్కొక్కరు ఆ బిడ్డలను తీసుకుంటున్నారు, ఎత్తుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, పిలుస్తున్నారు. ఇంకా ఒక్కసారిగా ఆ ట్రైన్లో ఆ పిల్లవాడి కారణంగా, ఆ తల్లి కారణంగా ఎంతో ఆనందం. ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడమే, ప్రతి ఒక్కరూ మురిసిపోవడమే, ప్రతి ఒక్కరూ ఆనందంతో చిరునవ్వులు కొనసాగించడమే, ప్రతి ఒక్కరూ ఆ బిడ్డను కావాలనుకోవడం, బిడ్డతో ఆడుకోవాలనుకోవడం చేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ స్టాప్ రాకముందు వరకు అక్కడ అందరూ కూడా ముభావంగా, నీరసంగా, నిరుత్సాహంగా, బాధతో, దిగులుతో ప్రయాణం చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ తల్లి, ఈ బిడ్డడు ఆ బోగిలో, ఆ ట్రైన్లో అడుగు పెట్టేసరికి
వాతావరణం మొత్తం మారిపోయింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత ఆనందమే, నవ్వులే, సంతోషమే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇదే అక్షరాల మనందరి జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. మానవులందరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అనేక బరువులచే, భారములచే, నిరుత్సాహంతో, దిగులుతో, పాప భారం, సమస్యల భారం, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలతో నలిగిపోతూ జీవిస్తున్నటువంటి మన జీవితాలలో అదిగో ఆ యవ్వనమైనటువంటి తల్లి, అదిగో ఆ చిన్నారి బిడ్డడైనటువంటి యేసు మరియ తల్లి అడుగు పెడుతున్నారు. మన జీవితాల్లో అడుగు పెడుతున్నారు. మన యొక్క బ్రతుకుల్లో అడుగు పెడుతున్నారు. ఎప్పుడైతే మనము కూడా ఆ ప్రయాణికుల వలె ఆ తల్లి వైపు, ఆ బిడ్డడ వైపు, ఆ రక్షకుని వైపు, ఆ రక్షణ మాత వైపు మన దృష్టిని పెడతాము, మన చూపులు తిప్పుకుంటాము, మన ఆలోచనలు కేంద్రీకరిస్తాము, ఆ తల్లితో మనం మాట్లాడతాము, ఆ బిడ్డను కావాలనుకుంటాము. అప్పుడు దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో కూడా మరలా చిరునవ్వు, మన జీవితాలలో కూడా మరలా సంతోషం, ఆనందం వికసిస్తాయి అంటూ ఈ పండగ మనకు తెలియచేస్తూ ఉంది. మంగళవార్త పండగ అంటే వారిద్దరూ మన జీవితాలలో అడుగుపెట్టే అమృత గడియలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కావాలా వద్దా? ఆ తల్లి కావాలా వద్దా? ఆ ప్రభు కావాలా వద్దా? మరి వారిద్దరూ మన జీవితాలలో అడుగు పెడుతున్నారు. పరలోకము నుండి గాబ్రియేలు సన్మంస్కుడు వస్తూ, అమ్మా, నీ గర్భము, నీ హృదయము, నీ జీవితము కావాలి, దేవునికి ఇస్తావా అన్నప్పుడు తల్లి వెంటనే విధేయిస్తుంది, అంగీకరిస్తుంది. దేవుని యందు ప్రియులారా, మనం కూడా ఆ తల్లిని, ఆ కుమారుణ్ణి మనం స్వీకరించాలి. ఆ తల్లిని, ఆ కుమారుణ్ణి మన జీవితాలలో స్వీకరించాలి. తల్లి మరియమ్మ దేవుని స్వీకరించింది, పరిశుద్ధాత్మను స్వీకరించింది, గాబ్రియేలు సన్మంస్కునికి విధేయించింది, ఆమె శుభవార్తను ఆలకించింది, దైవ కుమారునికి చోటిచ్చింది. మనం కూడా ఆ దేవునికి విధేయించాలి, పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి, దైవ కుమారునకు చోటివ్వాలి, దైవ దూతల యొక్క మాటలకు చెవులివ్వాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మరి ఈ రోజున, ఈ పవిత్ర దినమున, ఈ యొక్క మంగళవార్త మహోత్సవము మనకు నేర్పుతున్న కొన్ని జీవిత పాఠాలను మనం ధ్యానం చేద్దాం. ముఖ్యంగా మరియ తల్లి ఈ మంగళవార్త మహోత్సవం నీకు నాకు నేర్పిస్తున్నటువంటి 3 జీవిత పాఠాలు, విశ్వాస పాఠాలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిది, ద సుప్రీం గుడ్నెస్ ఆఫ్ ఒబీడియన్స్. ద సుప్రీం గుడ్నెస్ ఆఫ్ ఒబీడియన్స్. దేవునకు, దైవాజ్ఞలకు, దైవ చిత్తమునకు విధేయించడం అమ్మ మరియమ్మ ఈ మంగళవార్త పండగ ద్వారా మనకు నేర్పిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క థియాలజీ చదువుతున్నటువంటి రోజుల్లో ఫాదర్ మైకేల్ స్వామి అనే ఫాదర్ గారు మాకు ఒకటి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది. గాబ్రియేలు సన్మంస్కుడు మరియ తల్లి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడట, ఏమని? అమ్మా, దేవుని వరముల చేత నిన్ను మరియమ్మ వందనము, ప్రభు నీతో ఉన్నారు, మరి ఇదిగో నీవు దైవ కుమారునికి నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టాలి,
ఆయన మహోన్నతుడవుతాడు, మహనీయుని కుమారుడవుతాడు, దావీదు వంశము సింహాసనమును స్వీకరిస్తాడు, యాకోబు వంశీయుల్ని పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. ఇవన్నీ చెప్తున్నప్పుడు మరియ తల్లి తనకి అర్థం కావట్లేదు. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యం? నేను బిడ్డను కనాలి అంటే నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి, నా భర్త నన్ను ఇంకా ముట్టుకొనలేదే, ఇది ఎలా సాధ్యం? ఇది అగైన్స్ట్ ద నేచర్, సృష్టికి వ్యతిరేకంగా ఉందే అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవుని యందు ప్రియులారా, ఆ ఫాదర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, సర్వ సృష్టి కూడా ప్రాధేయపడుతుందంట. అమ్మా మరియమ్మ, అమ్మా మరియ తల్లి, దయచేసి ఎస్ అని చెప్పు. నువ్వు నో అని చెప్పావా, మేమందరం సర్వనాశనం. ఎందుకంటే ఆదాము పాపం, ఏవమ్మ పాపం మానవాళినే కాదు సృష్టిని కూడా శాపం పాలు చేసింది. అవునా కదా? అప్పటి వరకు పంటలు చక్కగా పండేవి. ప్రభు అంటున్నారు ఆదికాండం 3వ అధ్యాయంలో, ఇదిగో మీరు కట్టుకున్న పాపము వలన ఏమైందో తెలుసా? భూమి శాపము పాలయ్యింది. అప్పటి వరకు భూమి గొప్ప పంటను పండిస్తుంటే ఇక నుండి భూమిలో ముళ్ళ పొదలు, కలుపు మొక్కలు ఉద్భవిస్తాయి. నువ్వేం చేయాలి? ముళ్ళ పొదలు పీక్కుంటూ ఉండాలి, కలుపు మొక్కలు తీస్తూ ఉండాలి, మందు కొట్టుకుంటూ ఉండాలి. అలా కష్టపడితే తప్ప, చెమటోడిస్తే తప్ప, ఒళ్ళు వంచితే తప్ప నువ్వు నీ యొక్క తిండిని సంపాదించుకోలేవు. ఆదాము యెహోవాల పాపం సృష్టిని కూడా శాపం పాలు చేసింది. ఆ సృష్టి అంతా ప్రాధేయపడుతుందంట తల్లి మరియమ్మను. అమ్మా మరియమ్మ, సే ఎస్ టు ద లార్డ్, దయచేసి దేవుని యొక్క వార్తకు ఎస్ చెప్పాలి అని వారందరూ ఒక ప్రక్క సర్వ సృష్టి ప్రాధేయపడుతుండగా, మరో ప్రక్క దేవుని యందు ప్రియులారా, అప్పటికే మరణించినటువంటి ఆదామును మొదలుకొని సమస్త దీర్ఘదర్శులు, న్యాయాధిపతులు, రాజులు, ప్రవక్తలు కూడా అమ్మా మరియమ్మ, మరియ తల్లి, సే ఎస్ టు ద లార్డ్, సే ఎస్ టు ద లార్డ్ అని ప్రాధేయపడుతున్నారంట. అప్పుడు మరియ తల్లి ఇదిగో ఆ యొక్క గాబ్రియలు సమయం చెప్తున్నాడు, దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ ఉండదమ్మా, పవిత్రాత్మ నీపై ఏం చేస్తుంది కదమ్మా, కనుక నువ్వు బిడ్డను కంటావు. కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను విను. నీ చుట్టమైన ఎలిజబెత్ అమ్మను చూడు, ఆమె గొడ్రాలు కదా, ఆమె వృద్ధురాలు కదా. అటువంటి గొడ్రాలైనటువంటి ఆమె, అటువంటి వృద్ధురాలైనటువంటి ఆమె బిడ్డను గర్భము ధరించింది 6వ నెల. అది అసాధ్యం, సాధ్యమవుతుంది. వృద్ధురాలు, గొడ్రాలు బిడ్డను కనడం అసాధ్యం, కానీ సాధ్యమవుతుందే దేవుని శక్తి వలన, దేవుని కృప వలన, అద్భుతము వలన. ఈ రోజున నీవు కన్యవు, ఎస్. నీ భర్త నిన్ను ముట్టుకున్నది, ఎస్. ఇది కూడా సాధ్యమే దేవుని కృప వలన, దేవుని శక్తి వలన ఇది సాధ్యమే, విశ్వసించు అన్నప్పుడు తల్లికి అర్థమైందో లేదో తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తల్లి అర్థం చేసుకుంది. ఈ గాబ్రియేలు దూత ఇస్తున్న మంగళ వార్తకు ఐ హ్యావ్ టు సే ఎస్, ఐ హ్యావ్ టు ఒబే అంటూ విధేయత చూపుతూ, ఇదిగో నేను ప్రభుని దాస్యరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ ఆమె చెప్పేసరికి దేవుని యందు ప్రియులారా, ఒక ప్రక్క సృష్టి ఆనందముతో పరవశిస్తుంది, మరో ప్రక్క ఆదాము మొదలుకొని సర్వ సృష్టి మానవాళి ఆత్మలు ఆనందంతో పరవశించాయి. దేవదూతలు పరమండలములో ఆనందంతో పరవశించాయి. అదిగో మన రక్షకుడు, దైవ కుమారుడు తల్లి మరియ గర్భములో ఉద్భవిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరియ తల్లి ఈ మంగళవార్త పండగ రోజున నీకు నాకు నేర్పుతున్నటువంటి మొట్టమొదటి జీవిత పాఠం, విధేయించండి, దేవునికి విధేయించండి. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా
దేవునికి విధేయించండి. నాకు ఇది అర్థం కావటం లేదే, నో ప్రాబ్లం. మరియ తల్లికి కూడా ఏం అర్థం కాలే, కానీ విధేయించారు. ద సుప్రీం గుడ్నెస్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతే మనల్ని రక్షిస్తుంది, అవిధేయత మనల్ని నాశనం చేసింది. ఎవరు అవిధేయత? ఏవమ్మ అవిధేయత. తినవద్దు అన్న చెట్టు పండును ఆమె ఎందుకు తినకూడదు? తింటే ఏమవుద్ది? తింటే తినలే, తన పక్కకు కూడా వెళ్ళకూడదా? ఆ చెట్టు పక్క నుంచి వెళ్తాను అనుకుంది. చెట్టు పక్క నుంచి వెళ్ళింది. సాతానుడు పాము రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు. చెప్పిన మాటలని విన్నది. దేవుని మాటలు విన్న ఆమె సాతాను మాటలు కూడా విన్నది. మనకు రెండు ఉంటాయి, పరిశుద్ధాత్మ ప్రేరణ, సాతాను శోధన. ద ఇన్స్పిరేషన్స్ అండ్ ద టెంప్టేషన్స్. ద ఇన్స్పిరేషన్స్ మంచి చెయ్యమని, ద టెంప్టేషన్స్ శోధన పాపము చెయ్యమని. మరియ తల్లి దేవుని ప్రేరణకు చెవియొగ్గితే ఏవమ్మ సాతాను శోధనలకు చెవియొగ్గింది. మరియ తల్లి దేవునికి విధేయిస్తే ఏవమ్మ సాతానుకు విధేయించింది. మరియ తల్లి దేవుడు పంపిన దూతకు విధేయిస్తే ఏవమ్మ సాతానుడు పంపిన దూతకు విధేయించింది. మరియ తల్లి విధేయతతో రక్షకునికి చోటిస్తుంది, జీవాన్ని పోస్తుంటే ఏవమ్మ తన అవిధేయతతో మరణాన్ని కొని తెచ్చింది, శాపాన్ని కొని తెచ్చింది. మరియ తల్లి తన విధేయతతో పరలోక ద్వారాలు తెరుస్తుంది, ఏవమ్మ తన అవిధేయతతో పరలోక ద్వారాలు మూసేసింది. విధేయిస్తావా? అవిధేయత చూపుతావా? విధేయిస్తే జీవం, అవిధేయత చూపితే మరణం. విధేయిస్తే దీవెన, అవిధేయత చూపితే శాపం. విధేయత చూపితే పరలోక స్వర్గరాజ్య ద్వారాలు తెరవబడుతున్నాయి, అవిధేయత చూపితే అదే పరలోక స్వర్గ ద్వారాలు మూయబడుతున్నాయి. విధేయిస్తే నీ మూలంగా నీ కుటుంబం, నీ తరాల వారు ఉద్ధరింపబడతారు. అవిధేయత చూపితే నీ మూలంగా నీ కుటుంబం, నీ తరాల వారు నాశనం చేయబడుతున్నారు. దేవుని యందు ప్రియులారా, లెట్ us obey, let us be obedient. దేవునికి, దేవుని ఆజ్ఞలకు, దేవుని స్వరానికి, దేవుని పిలుపుకు విధేయించి జీవించమని ఈ మంగళవార్త పండుగ మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, మొదటిది. రెండవది, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మంగళవార్త పండుగ మనకు నేర్పుతున్నటువంటి మరొక జీవిత పాఠం. దేవుని యందు ప్రియులారా, ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత. మొదటిది విధేయత, సుప్రీం గుడ్నెస్ ఆఫ్ ఒబీడియన్స్. రెండవది ఫిడిలిటీ ఆర్ ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత. వాట్ ఇస్ ద డిఫరెన్స్? రెండింటికి తేడా ఏంటి? విధేయత ఒక్కరోజే, కానీ విశ్వసనీయత ప్రతిరోజు, చివరి గడియ వరకు, ఆఖరి ప్రాణవాయువు వరకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వసనీయత అన్ని వేళల్లో దేవునికి విశ్వసనీయముగా నడుచుకుంది అమ్మ మరియమ్మ. అన్ని సమయాలలో దేవునికి చెప్పిన ఎస్ షీ కంటిన్యూడ్. అన్ని వేళల్లో దేవునికి విశ్వాసపాత్రురాలిగా ఆమె జీవించింది. ఎందుకంటే భర్త లేకుండా, భర్త దగ్గర లేకున్నప్పుడు ఆమె బిడ్డను గర్భము ధరిస్తుంది అంటే ఏంటో తెలుసా? ఎక్కడో చెప్తుంటే విన్నాను, ఎక్కడో చదివాను. నిశ్చితార్థమైన తర్వాత యోసేపు మరియ తల్లిని తన ఇంటికి తీసుకుపోతాడు. తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి ఆమెకు సమస్తాన్ని కూడా ఏర్పరిచి ఆయన
తీర్థయాత్రలకు వెళ్ళిపోవాలంట 1 సంవత్సరం పాటు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాలి, కానీ ఒకరినొకరు ముట్టుకోకూడదు. కనుక ఆమెను నిశ్చితార్థం అయింది. మరియ తల్లిని తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. తన ఇంటిలో సమస్తాన్ని కూడా ఏర్పరిచాడు. ఏర్పరిచిన తర్వాత ఆయన దూర ప్రాంతానికి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ఆమె ఒక్కరితే ఇంట్లో ఉండాలి. ఆయన తిరిగి వచ్చేసరికి ఆమె గర్భంతో ఉంది. ప్రజలకు తెలీదా? నిజానికి బెత్లెహేము ఎందుకు వెళ్ళారంట? బెత్లెహేము అంట దేవుని యందు ప్రియులారా, జనాభా లెక్కల కోసం యోసేపు ఒక్కడే వెళ్తే సరిపోద్ది. యోసేపు ఒక్కడే వెళ్ళి జనాభా లెక్కలు చేయించుకొని రావచ్చు. మరియ తల్లిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఆయన గర్భిణి అయిన మరియ తల్లిని తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన జనాభా లెక్కల కోసం బెత్లెహేము వెళ్తే ఆ సమయంలో ఈమె బిడ్డను కంటే అమ్మ లెక్కలు ఉంటారు కదా, అమ్మ లెక్కలు వాళ్ళు డేట్లు లెక్కేస్తారు. ఇప్పుడు పుట్టిందంటే బహుశా ఎప్పుడు ఈమె గర్భం ధరించి ఉంటుంది, 9 నెలలు. ఆ టైంలో వీడు ఇక్కడ లేడు కదా. ఇప్పుడే ఇలాగుంటే అప్పుడు ఇంకెలాగున్నారో. కనుక యోసేపు ఎంతో ముందు చూపుతో ఆ తల్లి పైన ఎటువంటి అబాండాలు ఉండకూడదు అంటూ అటునుంచటే ఆయనను బెత్లెహేము తీసుకుని వెళ్తున్నాడు. అటునుంచటే ఎక్కడికో ఐగుప్తుకు వెళ్ళిపోతున్నారు. ఎప్పుడుకో తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్ళు నజరేతుకు వస్తున్నారు. అప్పుడు ఆవిడ లెక్కలేయలేడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులు, ఇదంతా దేవుని ఏర్పాటు. ఆమెకు తెలుసు ఎన్నో నిందలు ఎదురు చూస్తున్నాయి, ఎన్నో కళ్ళు వీక్షిస్తున్నాయి, ఎన్నో నోళ్ళు గొనుగుకోవడానికి, ఎన్నో చెవులు కొరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నో అవమానాలకు సిద్ధపడింది అమ్మ మరియమ్మ. కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునికి వ్యతిరేకంగా ఆమె వెళ్ళలేదు. ప్రభుని యొక్క జన్మ సమయంలో కూడా, ప్రభు పుట్టుక సమయంలో ఎన్నెన్ని అవాంతరాలు. ఆయనకు చోటే లేదు, సత్రములో చోటు లేదు. ఆ సత్రానికి అసలైన యజమాని ఈయనే. సత్రములో ఆయనకు చోటు లేదు. ఒకనొక పునీతుడు అంటాడు, ఆయన సత్రంలో కూడా పుట్టలేదంట, పశువుల పాకలో పుట్టలేదంట, రోడ్డు మీద దారిలో ఆయన పుట్టాడంట. తర్వాత తీసుకుని వెళ్ళి పశువుల పాకలో పరుండు పెట్టారంట. ఆ ఘోరం చూడలేక, నేనే మార్గము, అందుకే ఆయన మార్గంలోనే పుట్టాడు, మనందరికీ మార్గాన్ని చూపుతున్నాడు అంటారు. ఒకనొక బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం అలాగుంటుంది. ఎన్ని కష్టాలు, ఏ ఇంటికి వెళ్ళి తలుపు తట్టినా తలుపు తెరవడం లేదు. అయినా ప్రభునికి ఆమె నో చెప్పలేదు, ప్రభుని విడిచిపెట్టలేదు. ప్రభునిపై ఆధారపడి ప్రభునికి విశ్వసనీయులాలుగా ఆమె జీవిస్తూ ఉంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్ని కష్టాలు. తన కుమారుణ్ణి రాళ్లతో కొట్టడం చూసినప్పుడు ఆమె దేవుణ్ణి నిందించలేదు. తన కుమారుణ్ణి తలకిందులుగా చంపేద్దాం అనుకున్నప్పుడు దేవుణ్ణి ఆమె నిందించలేదు. తన యొక్క ఏకైక పరమ పవిత్రుడైన కుమారుడు కళ్ళ ముందే, సిలువ మార్గం కళ్ళ ముందే శ్రమలు, ఘోరమైన బాధలు అనుభవిస్తున్న దేవుణ్ణి ఒక్క మాట కూడా నిందించలేదు. ఎట్ ఆల్ టైమ్స్ మేరీ వాజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. మనం ఏంటి, ఇంత కష్టం వస్తే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉన్నాడా? దేవుడు చూస్తున్నాడా? దేవుడు వింటున్నాడా? దేవునికి గుండె లేదు, దేవునికి దయే లేదు. మన ఇంట్లో ఒక కష్టం వస్తే దేవుని మీద స్ట్రైక్. మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే దేవుని మీద స్ట్రైక్. మన ఇంట్లో నీ ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే తేరగా దొరికేవాడు ఎవడో? దేవుడే. దేవుని మీద స్ట్రైక్. ఏమ్మా గుడికి రావడం లేదు? మా ఇంట్లో కష్టం వచ్చింది, మేము గుడికి రాం లేదా? మన మధ్యన దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సుఖాల కొరకు మాత్రమే, లాభాల కొరకు మాత్రమే, ఆనందాల కొరకు మాత్రమే నువ్వు ప్రభుని ప్రేమించేవాడు అయితే యు ఆర్ నాట్ ఎ
ట్రూ క్రిస్టియన్, నువ్వు సరైనటువంటి క్రైస్తవుడు కాదు, నువ్వు విశ్వసనీయమైనటువంటి దేవుని యొక్క బిడ్డవు, సేవకుడు కాదు. దేవుని యందు ప్రియులారా, మంగళవార్త పండుగ మనకు తెలియచేస్తుంది. ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని హింసలైనా, ఘోరాతి ఘోరమైన మరణమైనా, ఎప్పుడు కూడా తల్లి మరియా దేవునికి విశ్వసనీయురాలుగా, విధేయురాలుగా ఆమె జీవించిన దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవ గొప్ప పాఠం మరియ తల్లి మనకు నేర్పిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. మేరీ హెల్డ్ ఆన్ టు జీసస్ యాజ్ ద గ్రేటెస్ట్ ట్రెషర్ ఆఫ్ హర్ లైఫ్. ఆమె జీవితంలో యేసు ప్రభువే గొప్ప సంపదగా భావించి ఆ యేసు ప్రభునే పట్టుకొని వేలాడింది. యేసు ప్రభుని యందే ఆమె మనసు నిలిపింది. యేసు ప్రభు కోసమే ఆమె జీవించింది. యేసు ప్రభుని ప్రేమించండి, యేసు ప్రభుని పట్టుకొని జీవించండి, యేసు ప్రభుని చెయ్యి విడనాడకండి. దేవుని యందు ప్రియులారా, ఇంగ్లీష్లో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉంది, వెన్ ఇన్ ద వూమ్ హర్ సోల్ అటెన్షన్ వాజ్ ఆన్ జీసస్. యేసు ప్రభు మరియ తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆమె మనసంతా గర్భములో ఉన్న బాలయేసు పైనే, చిన్నారి బిడ్డ పైనే. వెన్ ఇన్ ద మేంజర్ హర్ హోల్ కేర్ వాజ్ ఫర్ జీసస్. పశువుల పాకలో ఉన్నప్పుడు ఆమె దృష్టి అంతా కూడా ఆ బాలయేసు పైనే. వైల్ ఇన్ హిస్ మినిస్ట్రీ హర్ థాట్స్ వర్ సెంటర్డ్ ఆన్ హిమ్. యేసు ప్రభు సువార్త సేవ చేస్తూ ఉండగా తల్లి మనసంతా కుమారుని పైనే. వైల్ ఆన్ ద క్రాస్ హర్ ఎంటైర్ సెల్ఫ్ రెస్టెడ్ ఆన్ హిమ్. తన కుమారుడు సిలువలో వేలాడుతుండగా ఆయనతో పాటు ఆమె కూడా హృదయ లోతుల్లో సిలువ వేయబడింది. ఈ విధంగా తల్లి మరియా ఎప్పుడూ కూడా ప్రభుని మీదే తన దృష్టిని నిలిపింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మంగళవార్త పండుగ మనకు నేర్పిస్తున్న ఆ మూడవ పాఠం, అన్ని వేళలా ఫోకస్ ఆన్ జీసస్. రిమెంబర్, గమనించండి, పేతురు నీటిపై నడుస్తున్నాడు కదా, యేసు ప్రభు వైపు చూచినంతసేపు నీటి మీద నడవగలిగాడు. ఎప్పుడైతే ఆయన దృష్టి యేసు ప్రభు మీద నుండి అలల వైపు, సముద్రం వైపు, నీటి వైపు, గాలి వైపు, శిష్యుల వైపు తిరిగిందో ఆయన మునిగిపోవడం మొదలుపెట్టాడు. మన దృష్టి, మన మనస్సు, మన ఆలోచనలు, మన జీవితం అంతా ఆ ప్రభునిపై లగ్నం చేసి ముందుకు నడిస్తే ఎటువంటి అలలనైనా, ఎటువంటి సముద్రమునైనా, ఎటువంటి సాగరమునైనా, ఎటువంటి కష్టములైనా మనం జయించగలుగుతాం. అలా లేని పక్షమున దేవుని యందు ప్రియులారా మనం మునిగిపోతాం. అమ్మ మరియమ్మ మనకు నేర్పిస్తున్నారు, ప్రభుని ప్రేమించండి, ప్రభుని అంటిపెట్టుకుని జీవించండి. నీవు ఆ ప్రభుని కన్నా నీ ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమించే మనిషివా? ఆ ప్రభుని కన్నా నీ ఆస్తిపాస్తులను ఎక్కువగా ప్రేమించే మనిషివా? ఆ ప్రభుని కన్నా నీ కుటుంబాన్నే ఎక్కువగా ప్రేమించే మనిషివా? then one day you will fail. One day you will fail. Maria Talli, she considered Jesus as the greatest treasure of her life. ఆయన ఉంటే చాలు అనుకుంది. మనం కూడా దేవుని యందు ప్రియులారా ప్రభు యేసుని ప్రేమిస్తూ ముందుకు కొనసాగుదాం. విధేయత, విశ్వసనీయత, ప్రభువే నా సంపద. మరియ తల్లి మంగళవార్త పండుగ మనకు నేర్పిస్తున్న పాఠములు. ప్రభు మనలను దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ దయచేసి లేచి నిల్చుందాం.